ఆ ఎమ్మెల్యే కమ్ ప్రభుత్వ విప్ అడుసు తొక్కి ఇప్పుడు కాలు కడుక్కోవడానికి నానా తంటాలు పడుతున్నారా? ఇన్నాళ్ళు రామంలా ఉండే వ్యక్తి ఇప్పుడు రెమోలా ఎందుకు మారిపోయారు? సాఫ్ట్ క్యారెక్టర్ ఇమేజ్ ఉన్న నాయకుడు ఎందుకు మాట తూలుతున్నారు? ఈ మధ్య మా సార్ మారిపోయారని సొంత క్యాడరే ఎవరి గురించి మాట్లాడుకుంటోంది? ఏంటా సారీ గమల స్టోరీ? శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు బెందాళం అశోక్. ప్రస్తుతం కూటమి సర్కార్లో ప్రభుత్వ విప్గా కీలక పదవిలో ఉన్నారాయన. ఈ సీనియర్ లీడర్కు సౌమ్యుడన్న ఇమేజ్ కూడా ఉంది. కానీ అదంతా ఒకప్పటి మాట. సార్ ఇప్పుడు బాగా తేడాగా కనిపిస్తున్నారు అన్నది లేటెస్ట్ టాక్. లోకల్గా ఆయన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్థానిక గిరిజనులను ఆయన డీల్ చేసిన విధానం, అన్న మాటలతో బెందాళానికి బ్యాడ్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు టీడీపీని కూడా ఇరుకున పడేసిందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ విప్పు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆందోళనలు చేసే స్థాయికి వెళ్లింది వ్యవహారం. తమ సమస్యలు చెప్పుకునేందుకొచ్చిన గిరిజనుల మీదకి ఎమ్మెల్యే ఒంటికాలి మీద లేస్తే ఎలాగంటూ సొంత పార్టీ నుంచి కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు నాయకులు. ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని పదే పదే చెప్పుకుంటూ సమస్యలు చెప్పుకునేందుకొచ్చిన బడుగు జీవుల్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీస్తున్నారు. హాఫ్ నాలెడ్జ్ పీపుల్, మీరు నన్ను ప్రశ్నించడమేంటి? బుర్రుండే మాట్లాడుతున్నారా? లాంటి వాటితో పాటు మరికొన్ని ఇంకాస్త ఘాటైన పదాల్ని కూడా వాడడం ఇప్పుడు నియోజకవర్గాల్లో చర్చనీయాంశమైంది. బెందాళం వ్యాఖ్యలతో మండిపడ్డ గిరిజన సంఘాల జేఏసీ ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని, అట్రాసిటీ కేసు నమోదు చేయమని డిమాండ్ చేసింది. సీనియర్ ఎమ్మెల్యే అయిన అశోక్ అలా మాట్లాడడమేంటని సొంత టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. అటు ఆయన మాటలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అశోక్ కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆందోళనలు సైతం జరుగుతున్నాయి. ఏం చేయాలో నాకు తెలుసు. మాట్లాడుతుంది ఏంటి? నువ్వు మాట్లాడుతుంది బుర్ర ఉండి మాట్లాడుతున్నావా? మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా? మెల్లిగా సెగలు పెరిగిపోతూ ఉండడంతో ఇప్పటికైనా జాగ్రత్త పడుకుంటే కష్టమన్న అశోక్ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారట. కానీ గిరిజనులకు సారీ చెబుతూనే ఒక వ్యక్తి తనను, తన అధికారాలను ప్రశ్నించే విధంగా మాట్లాడడంతోనే అలా అనాల్సొచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న 27,000 మంది బెంతు ఓరియాల సమస్యపై మాట్లాడుతున్నప్పుడు అందులోని ఓ వ్యక్తి తన అధికారాలను ప్రశ్నించారని, ఆ ఆవేశంలో తాను మాట్లాడినట్టు క్లారిటీ ఇచ్చుకున్నారాయన. మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుందని, వైసీపీ వాళ్లు దాన్ని వదిలేసి తమకు కావలసిన రీతిలో కట్ అండ్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అన్నది ఎమ్మెల్యే మాట. అరగంటకు పైగా ఒక అంశం మీద చర్చ జరిగితే అదంతా పక్కన పెట్టి తనను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే. తాను ఏ వర్గానికి, కులానికి వ్యతిరేకం కాదని, ఒక్క వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే అన్నానంటూ వివరణ ఇచ్చుకున్నారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పేశారు అశోక్. కానీ ఆయన ఎంత వివరణ ఇచ్చుకున్నా, ఏం చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఏం చెప్పినా అది ప్యాచ్ వర్కే తప్ప కవర్ అవ్వదన్న అభిప్రాయం బలపడుతోంది. కానీ నలుగురిలో మాట్లాడేటప్పుడు నోటి అదుపు, మాట పొదుపు లేకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిదంటూ ఇచ్చాపురం తమ్ముళ్లే చురకలంటిస్తున్నారు. గతంలో కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశించి అశోక్ ఇలాగే నోటి దురద మాటలు మాట్లాడారని, ఇక నుంచైనా వీటిని తగ్గించుకుంటే మంచిదన్న సలహాలొస్తున్నాయి. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఏమాత్రం ఉపయోగం ఉండబోదని అంటున్నారు.